హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో మినప్పప్పుతో రాగి దోశలు వేసి చూపిస్తున్నానండి. మినప్పప్పు నానబెట్టకుండా మినపగుండ్లు తీసుకొని బాగా పౌడర్ చేసి ఆ పౌడర్తో రాగిపిండి కలిపి మీకు వేడివేడి దోశలు రాగి దోశలు వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఒక గ్లాసు మినపగుండ్లు తీసుకున్నాను. బాగా మెత్తగా వీటిని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఒక గ్లాసు మినపగుండ్లు పౌడర్కి ఒక గ్లాసు రాగి పిండి తీసుకోవాలి. నేను ఇక్కడ స్పూన్తో వేస్తున్నాను, కానీ ఒక గ్లాసు మినప పౌడర్కి ఒక గ్లాసు రాగి పిండి తీసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకొని వాటర్ వేసి, చల్ల వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. దోశ పిండిలాగా ఉండలు కట్టకుండా, మరి గాలి పుడకలు లేకుండా బాగా కలుపుకోవాలి. దోశ పిండిలాగా బాగా జారుడు పిండిలాగా చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ రాగి దోశలు అన్ని చట్నీల్లోకి చాలా టేస్ట్గా బాగుంటాయండి. ఇప్పుడు ఈ పిండి ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు పక్కన పెట్టి, తర్వాత స్టవ్ వెలిగించకుండా పెనానికి ముందుగా ఆయిల్ రాసుకొని స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని, తర్వాత పిండిని బాగా కలుపుకొని ఇప్పుడు 2 గంటల పిండి వేసి బాగా తిప్పుకోవాలి. దోశకి బాగా ఇలా తిప్పుకోవాలి. గాలి పుడకలు లేకుండా మంచిగా ఈ దోశలు చాలా సాఫ్ట్గా వస్తాయి. తర్వాత బాగా 2 పక్కల కాలాలి. బాగా త్వరగా వేగిన తర్వాత తిప్పి మరలా పక్కకు తిప్పుకోవాలి. రెండో వైపు కూడా వేగిన తర్వాత తీసి ప్లేట్లో వేసుకోవాలి. రెండవ దోశకు కూడా అలాగే వేసుకొని 2 వైపులా దోరగా వేగిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా చేసిన రాగి దోశలు అన్ని చట్నీల్లో కూడా చాలా రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి ఆరోగ్యము. ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ కింద మనము రోజు ఒకే విధంగా కాకుండా ఈ విధంగా చేసుకోండి. ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అంతేనండి.